జనసేన, తెలుగుదేశం పార్టీ మధ్య సంబంధాలు ఒక్కోసారి చూస్తే ఏమో అన్నీ బాగున్నట్లు అనిపిస్తాయి. మరొకసారి చూస్తే ఏమో మొత్తం వ్యవహారం చెడిపోయినట్లు అనిపిస్తుంది. మనకిలా అనిపించడానికి కూడా కారణం మొన్న కవిత గారు చెప్పినట్లు అసలు ఏమాత్రం సీరియస్నెస్ లేని జనసేన అధ్యక్షుడి రాజకీయ వ్యవహార శైలి కూడా ఒక కారణం కావచ్చేమో. ఇప్పుడు చూడండి, 2 రోజుల కలెక్టర్ల సమావేశం జరిగే కీలక సమావేశం. ఉప ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన అసలు కానీ మనిషే కనపరాలే. ఎక్కడున్నారు? సినిమా షూటింగ్లో ఉన్నారా? ఆరోగ్యం బాగోలేదా? ఎక్కడున్నారు? అప్డేట్ కూడా ఉండదు. ఒక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి సినిమా షూటింగ్లో ఉంటే ఈ రోజు నుంచి 60 వరకు షూటింగ్లో ఉన్నారు, అందుబాటులో లేరు, ఇటువంటి సమాచారం ఏది ఉండదు ఎక్కడికి పోతున్నారని. అసలు ఆ కీలక సమావేశానికి రాలేదు. తర్వాత ఈరోజు క్యాబినెట్ సమావేశం జరిగాయి. ఈ క్యాబినెట్ సమావేశానికి కూడా హాజరు కావాలేదు. అండ్ జనసేన పార్టీ తరపున మరో కీలక నేత నాదెండ్ల మనోహర్ గారు తాను కూడా ఈ సమావేశానికి హాజరు కాలేదు. మరి ఇదేమన్నా కనుక కాకతాళీయమా లేకుంటే ఏమైనా సంథింగ్ ఫిషియేనా తెలియదు. నిన్ననే చూసాం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అటవీ శాఖ అంటే పర్యావరణ అటవీ శాఖ ఈ ఉప ముఖ్యమంత్రి చేతిలో ఉన్న శాఖ మీద విరుచుకుపడ్డారు. మీలాంటి వాళ్ళ వల్లే ఏకంగా తీవ్రవాదులే తయారవుతున్నారు అన్నంత హీటెడ్ కామెంట్ చేశారు అధికారులను ఉద్దేశించి. చాలా తీవ్రంగా విరుచుకుపడ్డారు. అంటే ఈరోజు క్యాబినెట్ సమావేశానికి జనసేన నుంచి ఉన్నటువంటి ఈ 2 కీలక మంత్రులు కూడా హాజరు కాలేదు. అంటే మొత్తంగా 6 మంది హాజరు కాలేదట. హోంమంత్రి వంగలపూడి అనిత గారు, గొట్టిపాటి రవి గారు, ఈ టీజీ భరత్ గారు అండ్ ఎన్ఎండి ఫరూక్ గారు. సో మొత్తం మీద ఈ 4 వాళ్ళిద్దరు 6 మంది మినిస్టర్లు అసలు హాజరే కాలేదు. జనసేన నుంచి 2 కీలక నేతలు, కీలక మినిస్టర్లు కూడా హాజరు కాలేదు. మరి ఎన్ఎండి ఫరూక్ గారికి ఏమో ఏదో కుటుంబ ఫంక్షన్ ఉంది అని చెప్పి హాజరు కాలేదంటున్నారు. మిగిలిన టీడీపీ మినిస్టర్లు ఏమో ఏదో ఆరోగ్యం బాగోలేక హాజరు కాలేదంటున్నారు. మరి వీళ్ళు ఎందుకు హాజరు కాలేదో తెలియదు. నిజంగానే ఈ క్యాబినెట్ సమావేశాలను చూసినా లేకుంటే ఇంకేమైనా సమీక్షలు చూసినా ఇది మొక్కుబడిగా నిర్వహిస్తూ ఉన్నట్లే ఉంటుంది. హాజరయ్యే వాళ్ళకు సీరియస్నెస్ కనపరాదు. అండ్ ముఖ్యమంత్రి గారు సీరియస్గా కామెంట్లు, స్టేట్మెంట్ అయితే ఇస్తూ ఉంటారు. 4th టైం చీఫ్ మినిస్టర్ కదా, బహుశా ఆయనకు సీరియస్నెస్సే ఉండొచ్చు. కానీ మిగిలిన వాళ్ళకి ఆ సీరియస్నెస్సే కనిపిస్తలేదు. అసలు ఏడున్నారో కూడా తెలియదు. ఉప ముఖ్యమంత్రి ఏడున్నారో కూడా తెలియదు. ఎప్పుడో వచ్చినప్పుడు మాత్రం హడావిడి, రానప్పుడు ఎక్కడున్నారో తెలియదు. మరి మొత్తం మీద వీళ్ళ మధ్య బంధాలు బాగానే ఉన్నాయా లేకపోతే ఏమైనా కనుక దెబ్బతినేకిపోతున్నాయా? మళ్ళీ దెబ్బతినేకి వచ్చాయి, వీళ్ళ మధ్య బంధాలు బాగోలేవు అనుకున్నప్పుడు వచ్చి 15 ఏళ్ళు మనం కలిసే ఉండాలి, చేతులు గట్టిగా పట్టుకోవాలి అంటారు. నాకు తెలిసి ఈ ఎన్నికల నెక్స్ట్ ఎన్నికలు వచ్చేంత వరకు కూడా వీళ్ళ బంధం ఇట్లే పోతూ ఉండు. బంధం ఇన్ ద సెన్స్ బాగున్నారా బాగలేరా అనే దాని మీద క్లారిటీ కూడా లేకుండా ముందుకు సాగుతూ ఉంటారేమో. ఆ ఎన్నికలప్పుడు ఇంక ఏ ప్రయోజనాల కోసం నిర్ణయం తీసుకుంటారో చూడాలి మరి.